హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్. సో పెద్ది సినిమా ఆడియో రైట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఎప్పుడైతే బుచ్చిబాబు గారు ట్వీట్ వేశారో అప్పటి నుంచి కూడా టీ సిరీస్ వాళ్ళు 35 కోట్లకు కొని పెద్ది ఆడియో రైట్స్ కేవలం ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఒక సినిమాకి రీసెంట్ టైమ్స్ లో ఇంత క్రేజ్ వచ్చిందంటే అది కేవలం పెద్దినే. రామ్ చరణ్ మాస్ అవతారంలో కనిపిస్తే దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క రేంజ్, అది క్రియేట్ చేసే రికార్డ్స్ ఎలా ఉంటుందో కేవలం గ్లిమ్స్ కూడా లేకుండా ఇలా ఉంటుందని చెప్పి నిరూపించినటువంటి సినిమా పెద్ది. 6వ తారీఖున మన ముందుకి గ్లిమ్స్ రాబోతుంది. ఇప్పుడే ఇంతలా ఏడుస్తున్నారు అని అంటే 35 కోట్లకి కొనుక్కున్నారు అని చెప్పేసి ఎన్టీవీ డిజిటల్ మీడియా, ఒక వర్గానికి సంబంధించినటువంటి మీడియా, అది వాళ్ళే 35 కోట్లకి ఇది ఆల్ టైమ్ రికార్డ్ అంటూ వాళ్ళే వీడియో చేశారు. కాకపోతే ఆ వర్గానికి సంబంధించినటువంటి చాలా మంది మీడియా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, ఓరవలేకపోతున్నారు. ఏడుపులు మొదలయ్యాయి, ఆర్తనాదాలు ఆకాశం అంతా మారుమోగుతున్నాయి. ఇది ఎప్పటిది కాదు ఏడుపు. 40 సంవత్సరాల నుంచి ఏడుస్తూనే ఉన్నారు వీళ్ళు. ఎప్పటి నుంచి అంటే బాస్ సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా ఎదిగినంత వరకు ఇప్పటి వరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ గా మొదలయ్యి డిప్యూటీ సీఎం గా ఇప్పటి వరకు ఉన్నారు కదా ఆయన కెరీర్. సో ఏడుస్తూనే ఉన్నారు. మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ వరకు ఎదిగినటువంటి రామ్ చరణ్ గారి ఎదుగుదల చూసి కూడా ఏడుస్తూనే ఉన్నారు. స్టిల్ ఆ ఏడుపులు అలా కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద గ్లిమ్స్ కోసం దాచిపెట్టుకుంటారా బాబు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ కన్నీళ్ళు అలాగే దాచుకోండి. ఈ గ్యాప్ లో ఈ 3 days కాస్త వాటర్ ఎక్కువ తాగండి, ఇంకాస్త ఏడవడానికి కన్నీళ్ళు దాచిపెట్టుకోండి అని చెప్పేసి ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు. సో రామ్ చరణ్ గారికి ఇదేం కొత్త ఏం కాదు. వీళ్ళ యొక్క ఎజెండా, వీళ్ళ యొక్క ఒక వర్గానికి సంబంధించినటువంటి మీడియా యొక్క ఎజెండా ఎలా ఉంటుందనంటే 35 కోట్లు అని చెప్పేసి ఆల్రెడీ ఒక ఒరిజినల్ నంబరు అందరూ వేస్తూ ఉంటే ఒక వర్గానికి సంబంధించిన మీడియా మాత్రం ఇది 25 కోట్లే అని చెప్పేసి రుద్దడం మొదలుపెట్టాయి. అందరూ ఒకేసారి డ్యూటీ చేస్తారు, ఒకరి తర్వాత ఒకరు స్టార్ట్ చేస్తారనమాట. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది వీళ్ళకి. ఆ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేసుకుంటారు, అందరం కలిసి ఒకటే నంబర్ వేద్దాం అని చెప్పేసి. పోనీ గంటకి గ్యాప్, 2 గంటల గ్యాప్ ఇచ్చేస్తారా? కాదు. వెంటనే ఒకటి పోస్ట్ చేశాడంటే ఇంకో నిమిషానికి ఇంకోటి వేస్తాడు, ఇంకో నిమిషానికి ఒకేసారి అందరూ దొరికిపోండ్రా అంటారు. సో గాడ్ ఫాదర్ డైలాగు అలా ఉంటదన్నమాట. వీళ్ళ ఏడుపు ఎలా ఉందంటే మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీరన్నా పండగ చేసుకోండి ఫ్రెండ్స్ అనే రేంజ్ లో వీళ్ళు ఏడుస్తున్నారు. అసలు ఆ ఆర్తనాదాలు, ఆ ఏడుపు రామ్ చరణ్ గారి అభిమానులందరికీ శ్రవణానందకరంగా ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం కూడా పెద్దికి ఎంత హైప్ ఏంటి ఒక్క ఫస్ట్ లుక్ తో అని చెప్పేసి గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ హైప్ డబుల్ అవుతానడం ఎటువంటి సందేహం లేదు. ఆ గ్లిమ్స్ కోసం యావత్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే కాదు, గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత యావత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఈ సినిమా వైపు చూసే అంత రేంజ్ లో గ్లిమ్స్ కట్ వచ్చిందని టాక్. సో జస్ట్ 3 days మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజు తీసేస్తే గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. రామనవమికి రాముడు అరంగరేటం మనం అందరం చూడబోతున్నాం. సో గెట్ రెడీ ఫర్ ద పెద్ది ఫస్ట్ షాట్ బ్లాక్ బస్టర్ గ్లిమ్స్. సో ఈ కంటెంట్ నచ్చితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.